హలో అండి. అందరూ బాగున్నారు? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండి. దాన్ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4, 5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని కొద్దిగా వేపుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ వచ్చి మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడన్ని ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారించిన తర్వాత మిక్సీలో ఫస్ట్ కొంచెం బరకగా మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఈ గోంగూర పచ్చడి కోసం 2 మీడియం సైజు గోంగూర కట్టలు తీసుకొని ఇలా ఒలిచి పక్కకు పెట్టుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దాన్ని పెట్టుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి పూర్తిగా కలయబెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ దాన్ని గోంగూరను అయితే ఇలాగా మొత్తం వాటర్ పోయేంత వరకు మగ్గపెట్టుకున్నా అండి. ముందుగా బరకగా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే గోంగూరను వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుందండి. బాగా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు దానికోసం మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొనేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా ఇవి తాలింపు దినుసులన్నింటినీ కూడా దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు దోరగా వేయించుకున్న దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని గోంగూరని, ఎండుమిర్చి, కారాన్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు అదే ప్యాన్లో ఆ నూనె అంతా గోంగూర పచ్చడి అబ్జర్వ్ చేసేందుకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా పచ్చి ఆనియన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.